హాయ్ వివర్స్, మనం వచ్చేసి సూరజ్ అనేటువంటి పాఠాన్ని ఫస్ట్ స్టాండర్డ్ చూస్తున్నాము. ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. ఆకాశ్ మే హమ్ సూరజ్ చాంద్ తారే ఆది దేఖ్తే హై. మనం వచ్చేసి ఆకాశంలో వచ్చేసి సూర్యుడు, చంద్రుడు మరి నక్షత్రాలని మనం చూస్తూ ఉంటాము. సూరజ్ ఆగ్ కా బడా గోల్ జైసా హోతా హై. మనకు వచ్చేసి ఆకాశంలో వచ్చేసి అగ్ని గోళము అని మనము చెప్పొచ్చు అనమాట ఈ యొక్క సూర్యుడిని. సూరజ్ పూరబ్ మే ఉగ్తా హై, తూర్పున ఉదయిస్తాడు. సూరజ్ పశ్చిమ మే డూబ్తా హై, పడమర వచ్చేసి అస్తమిస్తాడు. హమారే ధర్తీ సూరజ్కి చారం ఓర్ గూమ్తీ హై. మనం వచ్చేసి ఈ యొక్క భూమి వచ్చేసి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూరజ్ హమే ప్రకాష్ దేతా హై, మనకు ప్రకాశం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, అంటే వెలుతురుని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సూరజ్ అప్నా కామ్ నియమ్ సే కర్తా హై, నియమము తప్పకుండా ప్రతిరోజు వచ్చేసి సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. चित्रों के आधार पर वाक्य पढ़िए. लड़के का नाम सूरज है, पहाड़ के पीछे सूरज है. కొండల వెనక వచ్చేసి సూర్యుడు ఉన్నాడు. ఆకాశమే సూరజ్ హై, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. ఈ యొక్క పిల్లవాడి పేరు సూరజ్. ఒక పాఠంలో సూరజ్ అనేటువంటి పాఠాన్ని పదాలను నేర్చుకున్నాము. ఇచ్చినటువంటి వాటిని వచ్చేసి మనము చదువుదాం. చూడండి. స సు ట టు జ జు త తు ఫ ఫు బ బు భ బు చ చు ద గ గు ద దు మ ము ఖ కు. జూతా, దీంట్లో వచ్చేసి ఊ మాత్రాన్ని కనిపెట్టండి. జూతా, కబూతర్, తర్బూజ్, ఖజూర్, फूल, धूप, भालू, चाकू, खुशबू, अमरूद, दूध. जल्दी जल्दी पढ़िए. फूल खिला, सूरज उगा, खजूर खाओ, धूप निकली. ఇక్కడ బిందు మిలాకర్ అక్షర్ లిఖియే, మిలాకర్ పడియే. సూరజ్, ఖజూర్. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని కలపండి. ఇక్కడ వచ్చేసి సూరజ్, పుల్, బాన్, మకడి, బూల్, గున్గున్, చిడియా, ఫూల్, కితాబ్, గిలాస్, దున్, గానా, మచలి, కకడి, బకరి, దూద్, కిసాన్, గులాబ్, అనార్, నామ్. వీటిని ఏ మాత్రాలో వాటిని వచ్చేసి దాంట్లో రాయండి. సుందర అక్షరమే లిఖి, సుందర అక్షరాలని ఇదే విధంగా గుణింతాలని రాయండి. ఇచ్చినటువంటి ఖాళీలను పూర్తి చేయండి. చిత్రాలను చదివి చిత్రకు దేకియే, రిక్తస్థాన్ భరియే. వీటిని వచ్చేసి కరెక్ట్గా పూరించండి. ఇక్కడ మాత్ర అక్షర్ వాలేకు रिक्त स्थान भरिए. ఇక్కడ ఖాళీలను పూరించి తర్వాత వచ్చేసి చిత్ర దేకియే, చిత్ర బనాయే, రంగు భరియే, నామ్ లిఖియే. ఇక్కడ ఇచ్చినటువంటి చిత్రానికి రంగులు వేయండి. రంగులు వేసి దానికి పేరు అనేటువంటి పెట్టండి. మాత్రాయే లగాకార్ లిఖియే. ఇక్కడ ఇచ్చినటువంటి మాత్రాలను రాయండి.